మస్తాన్ సాయి కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. డ్రగ్స్ టెస్ట్లో మస్తాన్ సాయికి పాజిటివ్గా నమోదైంది. దీంతో మస్తాన్ సాయిపై పోలీసులు డ్రగ్స్ కేసు నమోదు చేశారు. 2 రోజుల క్రితం హీరో రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య ఫిర్యాదుతో అరెస్ట్ అయిన మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా డ్రగ్స్ పాజిటివ్గా తేలింది. అయితే విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. లావణ్యను చంపేందుకు పలుమార్లు మస్తాన్ ప్రయత్నించాడు. 2022లో తన ఇంట్లో నిర్వహించిన పార్టీలో లావణ్యకు డ్రగ్స్ ఇచ్చి ప్రైవేట్ వీడియోలు తీశాడు. ఈ విషయం తెలియడంతో లావణ్య మస్తాన్ మధ్య విభేదాలు వచ్చాయి. మస్తాన్ ల్యాప్టాప్లో ఉన్న లావణ్య వీడియోలు డిలీట్ చేశాడు. అయితే అంతకు ముందే వేరే సిస్టంలోకి వాటిని కాపీ చేసి దాచిపెట్టుకున్నాడు. ఇలాంటి చాలా అరాచకాలు రిమాండ్ రిపోర్టులో వెలుగు చూస్తున్నాయి. కాగా హార్డ్ డిస్క్ కోసం లావణ్యను పలుమార్లు చంపాలని మస్తాన్ సాయి ప్లాన్ చేశాడు. జనవరి 30న లావణ్య ఇంటికి వెళ్లిన మస్తాన్ సాయి ఆమెపై హత్యాయత్నం చేశాడు. దీంతో అతనిపై ఎన్డీపీఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికే ఈ కేసులో మస్తాన్ సాయి అతడి స్నేహితుడు కాజాకు డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధారణ అయింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జనతన్ కుమార్, రోజుకొక సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. మస్తాన్ సాయి అరెస్టుకు సంబంధించి ఇంకా ఏం చెప్తున్నారు పోలీసులు? థ్యాంక్ యూ సతీష్. మస్తాన్ సాయి అరెస్టు విషయాల్లోనే చాలా కీలకమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే మస్తాన్ పై ఏదైతే డ్రగ్ కేసు కూడా పోలీసులు నమోదు చేశారో, లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతోనే 2 రోజుల క్రితం ఏదైతే మస్తాన్ సాయి పోలీసులు అదుపులో తీసుకున్నారు. ముఖ్యంగా మస్తాన్ సాయికి వైద్య పరీక్షలు కూడా చేయించారు. మస్తాన్ సాయితో పాటు కాజా కూడా వైద్య పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలోనే ఇటు డ్రగ్స్ పాజిటివ్ అయితే వచ్చింది. ముఖ్యంగా ఈ డ్రగ్స్ పాజిటివ్ రావడంతో కూడా ఏదైతే మస్తాన్ సాయిపై ఎన్డీపీఎస్ 27 యాక్ట్ కింద కేసు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా ఎప్పుడైతే లావణ్య ఫిర్యాదు ఇచ్చిందో, ఫిర్యాదుతో పాటు ఒక హార్డ్ డిస్క్ కూడా ఏదైతే పోలీసులకు అయితే అందజేసింది. ఈ హార్డ్ డిస్క్ లో కూడా చాలా కీలకమైన విషయాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా లావణ్యను చంపేందుకు మస్తాన్ సాయి పలుమార్లు ప్రయత్నించిన విషయాలు కూడా బయటపడుతున్నాయి. ముఖ్యంగా 2022లోని మస్తాన్ సాయి తన ఇంట్లోని ఒక పార్టీ నిర్వహించాడు. ఈ పార్టీకి లావణ్య కూడా వచ్చింది. లావణ్యకి ఏదైతే మొత్తం మంది ఇచ్చి డ్రగ్స్ ఇచ్చి తన ప్రైవేట్ వీడియోను కూడా చిత్రీకరించినట్లయితే లావణ్య చెప్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా పోలీసులకు అయితే అందజేసింది. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ డ్రగ్స్ ఇచ్చి ప్రైవేట్ గా వీడియోలు రికార్డ్ చేశాడో ఆ విషయం తెలుసుకున్న లావణ్య కూడా తనపై ఏదైతే మస్తాన్తో విభేదాలు అయితే చేసుకుంటూ ఈ నేపథ్యంలోనే మధ్యలో రాజ్ తరుణ్ కూడా ఇన్వాల్వ్ అయ్యి మస్తాన్ సాయికి లావణ్య మధ్య తండ్రి కూర్చి మస్తాన్ సాయి స్టోర్ చేసిన వీడియోలు ల్యాప్టాప్ లో మొత్తాన్ని డిలీట్ చేయించారు. కానీ అంతకు ముందే పేరు కింద మరొక సిస్టమ్ లో కూడా మస్తాన్ సాయి ఈ వీడియోలు అయితే పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ హార్డ్ డిస్క్ వీడియోల విషయంలో కూడా పలుమార్లు గొడవలు అయితే జరిగింది. జనవరి 30న ఏదైతే మస్తాన్ తో పాటు కాజా కూడా లావణ్య ఇంటికి వెళ్ళి ఆమెతో గొడవ పడ్డారు. ఆ సమయంలో కూడా వీళ్ళు డ్రగ్స్ సేవించున్నట్లయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే లావణ్య ఫిర్యాదు కొని మస్తాన్ సాయితో పాటు కాజాను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళిద్దరికి వైద్య పరీక్ష నిర్వహించిన తర్వాత వీళ్ళిద్దరికి కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలోనే ఎన్డీపీఎస్ యాక్ట్ 27 కింద కూడా ప్రస్తుతం మస్తాన్ సాయి అలాగే కాజా పరీక్ష కేసులు అయితే నమోదైన సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.